వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. టమాటో, ఉల్లిపాయ, మసాలా దినుసులు, ఎల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు. ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకొని చికెన్ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి దాని మీద పెట్టుకొని అందుకు తగినంత నూనె పోసి బగారాకు, పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అన్నీ అందులో వేసుకోవాలి. అవి వేగేంత వరకు ఉంచి అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇందులో వేసి బాగా వేగేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని కావలసినంత పసుపు అందులో వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటాను అందులో వేసుకోవాలి. టమాటాను వేసి బాగా కలుపుకొని మనం ముందుగా కడిగి రెడీ పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకుందాం. అందులో చికెన్ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని అది మిక్స్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కొరియాండర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అది బాగా దగ్గరికి అయిన తర్వాత తీసి ఇందులో మనకు కావలసినంత కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కారపొడి దానికి పట్టేంత వరకు ఒక 5 minutes మూత పెట్టుకొని పక్కకు పెట్టాలి. తర్వాత చికెన్ ఫ్రై రెడీ. మసాలా, కొత్తిమీరాకు వేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.